తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధన్యవాదాలు. పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుమల తిరుపతి దేవస్థానం. లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. తిరుపతిలో శాంతి భద్రతలు, తిరుపతిలో ఎటువంటి రౌడీయిజం, ఎటువంటి గంజాయి అమ్మకాలు, ఎటువంటి రౌడీ షీటర్లు తోక కట్ చేయాలని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతిలో గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాన్ని తోక కత్తిరిస్తున్నాం. రౌడీ షీటర్లని, గంజాయి అమ్మే వాళ్ళని, భూ కబ్జా చేసే వాళ్ళని, ప్రతి ఒక్కరిని. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇంతమంది ఇన్ని రకాలుగా కాపలా కాస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో మేము ఉన్నాము, మేము రౌడీజం చేస్తాము, మేము కొడతాము, చంపేస్తామని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రప్పా రప్పా అన్నట్టు వీళ్ళు ఇక్కడ రప్పా రప్పా సామాన్యున ఒక దళితుణ్ణి ఎట్టు పడితే అట్టు, ఎలా పడితే అలాగా ఏమి తెలియనట్టు కిడ్నాప్ చేసి కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకే వీడియో పెట్టి, మీ కొడుకు మా దగ్గర బందీగా ఉన్నాడు, మీరు 5 లక్షల రూపాయలు తెచ్చికపోతే వాడిని చంపేస్తాము, వాడు శవం కూడా దొరకదని చెప్పని వాళ్ళ తండ్రికి భయపెట్టి ఈరోజు పొద్దున లేచి నుంచి చేయాల్సినంతా చేసి పోలీసు వారు వీడియో ప్రకారం తీసుకొని ముద్దాయిల్ని ముగ్గురిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే తెల్లారి నుంచి కొత్త డ్రామా మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళు. దినేష్ జనసేన అంట, ఇంకొక అతను జనసేన రౌడీలంట ఆరణి శ్రీనివాసులు గారితో ఉంటారు. కళ్ళకు కట్టట్టు వీడియో. మీ పార్టీ నాయకుడు 24 గంటలు మీతో ఉండే వ్యక్తి వీడియోలో అంత స్పష్టంగా కనపడతా ఉంటే అంత దారుణంగా కొట్టిన వ్యక్తిని మీరు సమర్థించుకుంటా వచ్చి జనసేన వాళ్ళు వీళ్ళు అని చెప్పి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతారా? క్లియర్గా వీడియో ఉంది. అనిల్ రెడ్డి అనే అతను మీకు ప్రధాన అనుచరుడు, కరుణాకర్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు, అభినయ్ గారికి ప్రధాన అనుచరుడు. ఒక్క సామాన్యుని తీసుకొని పోయి ఆ విధంగా కొట్టి పొద్దున్న లేచి సోషల్ మీడియాలో ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? అమాయకులను తీసుకొచ్చి స్టేషన్ లోపల కూర్చోబెట్టారు, మా పైన తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పని పోలీస్ స్టేషన్లో. సిగ్గుండా. ఇంత క్లియర్ కట్గా వీడియో ఉంది, మీ నాయకులు ఆ వీడియోలో ఉన్నారు. దినేష్ అనే వ్యక్తి పాకాలకు చెందిన వ్యక్తి, వైసీపీ వ్యక్తి. ఇదే అనిల్ రెడ్డితో, ఇదే యువ నాయకుడు అభినయ్ రెడ్డితో అనేక వ్యాపారాలు చేసిన వ్యక్తి. పాకాల పరిసర ప్రాంతాల్లో అతనికి రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి. అందుకని పాకాల వదిలి తిరుపతి నాయకులతో గత 5 ఏళ్ళు అనేక భూ కబ్జాలు కానివ్వండి, అనేక దబాయింపులు, రౌడీజం, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు బ్లాక్లో అమ్ముతూ వీళ్ళు దొంగల్ని దోపిడీదారులను పక్కన పెట్టుకొని జనసేన అంటారు. ఎప్పుడో ఆరణి శ్రీనివాసులు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో జైనింగ్కి వెళ్తుంటే అతను ఎందుకు వచ్చాడో ఎవరో కూడా తెలియదు. ఆ ఫోటో తీసి ఎమ్మెల్యే గారు అనుచరంటే కాస్తైనా మీకు బుద్ధి ఉందా అని అడుగుతానండి. వీడియోలో ఉంది, మీరు కొట్టున్నారు, మీ నాయకులు ఉన్నారు. ఎటువంటి వారినైనా సరే ఆ పిల్లవాడికి న్యాయం జరిగేంత వరకు దాంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారో, ఎంతమంది ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టారు, ఏ పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీ ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే గారు ఇదివరకే పోలీస్ యంత్రాంగంతో కూడా మాట్లాడటం జరిగింది. తప్పు ఎవరు చేసినా తప్పు, వెంటనే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఇంకో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాయంత్రం లోపల అతన్ని కూడా అరెస్ట్ చేసి మీ మీడియా ముందుకే ప్రవేశపెడతారని ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడేటప్పుడు వైసీపీ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ప్రశాంతమైన తిరుపతిని ప్రశాంతమైన వాతావరణంలో తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఒక వేవ్లో వెళ్తుంటే దాన్ని పక్కదారి పట్టించి రౌడీలకి పెద్దపీఠం వేసి రౌడీయిజం, గూండాయిజం మీరు పెంచి పోషించాలంటే మీ తరం కాదు, మీ నాయకుడి తరం కూడా కాదని చెప్పి హెచ్చరిస్తున్నా. దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే రౌడీజానికి పాల్పడితే కఠినమైన శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. పోలీసు వారు ఉదయం నుంచి కూడా వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన కంప్లైంట్లో కేసు కడుతున్నారు. ఆ పిల్లవాడిని ఉదయం నుంచి కూడా వెతుకుతున్నారు. ఆ పిల్లవాడిని వీళ్ళే ఎక్కడో దాచిపెట్టి అతను ఇంకా చిత్రహింసలు చేస్తూ
వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు ఆ వీడియో రిలీజ్ చేసుకునే బదులు మీకంత నిజాయితీ ఉంటే, మీకంత నీతి ఉంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి చట్టం ముందు చెప్పించవచ్చు కదా, మీడియా సమక్షంలో చెప్పించవచ్చు కదా. ఒక వీడియో తీసుకొని అది వైసీపీ వాళ్ళ గ్రూపుల్లోనే పెట్టుకుంటా అంటే అర్థమేమని? ఆ పిల్లోని ఇంకా కూడా వీళ్ళు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున ఎదుగుతాంది ఆ అబ్బాయిని. ఇతని సమక్షంలో వీడియో కూడా ఉంది కదా, వీడియో కూడా చూశారు కదా. ఇతను కొట్టిస్తే ఎమ్మెల్యే మనిషి జనసేన మనిషి అనేసి అపోహలు సృష్టించి సబ్జెక్ట్ని డీవియేట్ చేసే నైపుణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం కరుణాకరుడికే ఉంది, వేరే ఎవరికి కూడా లేదు అనేసి కూడా మరొకసారి చెప్తున్నాం. వీడియోలో ఉంది ఇతని ఫోటో. ఇతను ఎవరి పక్కలో ఉన్నాడు? కరుణాకరుడి అనుచరుడు. ఈరోజు కూడా అతను ఎవరో మాకు తెలియదు. జనసేన పార్టీలో నేను చేస్తే మా జనసేన పార్టీలో ఫోటోలో అతను ఒక పక్క ఉన్నాడు అనేసి ఆ ఫోటోను పెట్టి చూపిస్తూ ఉంటే ఏది దొరికినా, ఏది అబద్ధాలు దొరికినా అనేసి చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు ఫోటోలు వెంకటేష్ నాయుడు పక్కాగా వీడియోలో డబ్బులు లెక్కేస్తూ ఉంటే దొరికితే దాన్ని డైవర్ట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు కూడా తో ఫోటో దిగాడు. వెంకటేష్ నాయుడు తెలుగుదేశం అభిమాని, చంద్రబాబు నాయుడు మనిషి అనేసి కూడా ఆ సబ్జెక్ట్ కూడా డీవియేట్ చేస్తే ఇది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఇటువంటి ఛానల్ని, ఇటువంటి రోత పత్రికల్ని ఎవరు చదువుతారు, ఎవరు చూస్తారు? కరుణాకర్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకొని ఏదైనా కూడా తెలుసుకొని చెప్పు, నిజం చెప్పు, మేము ఒప్పుకుంటాం. ఈరోజు కూడా సవాల్ నిజం. మన తిరుపతి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ఏదైనా 1 సెంట్ భూమిని కబ్జా చేసిన, ఒకరి దగ్గర లూటి కొట్టిన, ఒక టీడీఆర్ బండ్లు వ్యాపారం చేసిన, డ్రగ్స్ అమ్మిన, గంజాయి అమ్మిన, నీ మార టీటీడీ తిరుమలలో ఇందాక రాజారెడ్డి చెప్పినట్టు ఎన్ని కోట్లాది రూపాయల టికెట్లు బ్లాక్లు అమ్ముకొని బతుకు నీది. ఖచ్చితంగా నీ పైన కూడా పాపం పండుతూ ఉంది. అన్ని ఎంక్వైరీలు వేస్తున్నారు. పాపం పండిన వాళ్ళంతా జైల్లో ఉండరు. నువ్వు కూడా నెక్స్ట్ జైలుకి పోయేది ఖాయం అనేసి కూడా మరలా ఇంకోసారి కూడా చెప్తున్నాం.